పౌలటండి కొరింథీ సంఘానికి రాసినటువంటి ఈ పత్రికలు, ఈ రెండవ పత్రికలు ఆయన అన్నాడు, సహోదరులారా, మాసిదోనియా సంఘమును అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. ఎవరికి అనుగ్రహింపబడిందటండి? ఏ సంఘానికి? తీతటండి మాసిదోనియా సంఘములోనట ఏం చేశాడట? కృపను గూర్చి ఉపదేశం చేశాడట, కృపను గూర్చి బోధ చేశాడట. అతను కృపను గూర్చి ఉపదేశం చేస్తే ఆ సంఘం అటండి, మాసిదోనియాలో ఉన్న సంఘం అట కృపలో నాటబడిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ ఈరోజు దేవుని కృపలో నాటబడుదురు గాక. మీరందరూ దేవుని కృపలో నాటబడుదురు గాక. మనమందరము దేవుని కృపలో నాటబడుదము గాక. గట్టిగా చెప్పండి. ఇక్కడ మాసిదోనియాలో ఉన్న సంఘాన్ని అటండి దేంట్లో నాటారట? దేవుని కృపలో నాటారట. అనగా వారు ఏం పొందుకున్నారట? దేవుని కృపను పొందుకున్నారు. ప్రియ దైవ జనాంగమా, దేవుని సంఘములు, దేవుని ప్రజలమైన మనము ఏం పొందుకోవాలి? ఏం పొందుకోవాలి? దేవుని కృపను మనము పొందుకోవాలి. దేవుని కృప మనం పొందుకుంటే మన కోసం ఏమవుతాయి? ద్వారాలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశ ద్వారాలు తెరవబడతాయి. జెరుబ్బేబెలు అటండి ఒక మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు ఆ పనిని ఎలా ప్రారంభించాడటండి? ఎలా ప్రారంభించాడు? ఎలా కొనసాగించాడు? ఎలా ముగించాడు? మనం కూడా మన జీవితాన్ని ఎలా ప్రారంభించాలి? దేవుని కృపలో ప్రారంభించాలి, దేవుని కృపలో కొనసాగాలి, దేవుని కృపలో మనం ముగించాలి. మనం చచ్చిపోయేటప్పుడు మనతో ఏముండాలి? దేవుని కృపే ఉండాలి, మన ఊపిరున్నంత వరకు. అందుకే ప్రతిరోజు ఉదయకాలము నువ్వు దేవుని కృప కొరకు ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? దేవుని కృప కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని కృప కొరకు ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేనేమై ఉన్నాను చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి ఎలాగ పొందావు? నువ్వు దేవుని కృప, దేవుని కృప, కృప తప్ప వేరే ఏమీ లేదండి. ఆయన కృపే మనల్ని బ్రతికిస్తుంది, ఆయన కృపే మనల్ని నిలబెడుతుంది, ఆయన కృపే మనల్ని ఆశీర్వదిస్తుంది, ఆయన కృపే మనల్ని బలపరుస్తుంది, ఆయన కృపే మనల్ని గొప్పవారిగా చేస్తుంది. యాకోబు, దేవుని కృప యాకోబుతో ఉన్నది కనుక దేవుడు ఒట్టి చేతులతో వెళ్ళిన యాకోబుని ఏం చేశాడండి? ఒట్టి చేతులతో వెళ్ళిన యాకోబుని ఏం చేశాడు? తండ్రి ఆశీర్వాదాలు ఇచ్చాడు కానీ ఆస్తి ఇవ్వలేదండి. తండ్రి ఆశీర్వాదాలు ఇచ్చాడు కానీ ఆస్తి ఇవ్వలేదు. కానీ ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? ఎలాగిచ్చాడు? దేవుని కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా మీ తల్లిదండ్రుల నుంచి అది రాలేదు ఇది రాలేదని అనుకుంటున్నారేమో. దేవుని కృప మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. దేవుని కృప మిమ్మల్ని గొప్పవారిగా చేస్తుంది. ఆమేన్ అనరేటండి. దేవుని కృప మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. దేవుని కృప గొప్పవారిగా చేస్తుంది. దేవుని కృప నిన్ను ఏలికలుగా చేస్తుంది. ఇజ్రాయేలులో నుండి అనగా యాకోబులో నుండి ఏలికలు వచ్చారండి. గొప్ప దైవజనులు వచ్చారు. లోక రక్షకుడు అంటే లోకానికే రారాజు అయినటువంటి యేసయ్య ఎవరిలో నుండి తీయబడ్డాడండి? యాకోబులో నుండి తీయబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తట్లేదు, రెండు చేతుల పైకి గట్టిగా చెప్పండి. ప్రియమైనటువంటి వారా, ఇక్కడ మనం చూస్తుంటే సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. అనగా వారు దేవుని కృపను పొందుకున్నారు. వారు దేవుని కృపను పొందుకోవడానికి కారణం ఏమిటంటే తీతు వారిని దేవుని కృప పొందుకునేటట్లు చేశాడు. ఎందుకంటే దేవుని కృపను గూర్చి బోధ చేసినప్పుడు ఆ బోధకు వారు ఏమయ్యారండి? చెప్పండి. ఆ బోధకులు పడ్డారు. ఎప్పుడైతే వారు దేవుని కృపలో నాటబడ్డారో, దేవుని కృపలో వారు జీవిస్తున్నారో, దేవుని కృపలో కొనసాగుతున్నారో, వారు ఎలాగుంటున్నారో తెలుసండి? ఎలాగుంటున్నారో తెలుసా?
రెండవ వచనం చదవండి. ఎలాగనగా వారు బహుశ్రమలు వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిన దేవునికి స్తోత్రం. దేవుని కృపలో నిలిచినటువంటి వారు అటండి శ్రమలు కలిగినప్పుడు అటండి ఏం చేస్తారు? వారు శ్రమ కలిగినప్పుడు ఏం చేశారట? వారికి అత్యధికమైన శ్రమలట, అగ్ని వంటి శ్రమల వారికి వచ్చినాయి అటండి. అగ్ని వంటి శ్రమలు. ఈ సేవ పరిచర్యలు ఈ 30 సంవత్సరాలు ఎన్నో పరీక్షలండి. ఈనాటికి కూడా పరీక్షలు పాస్ అవుతూనే ఉన్నాను, పరీక్షలు అధిగమిస్తూనే ఉంటాను. ఈ యొక్క సమయంలో కూడా ఒక పరీక్ష నాకు. ఇక్కడ నుంచున్నప్పుడు ఇది ఒక పరీక్షే. ఎందుకంటే దేవుని కృప పొందిన వారికి పరీక్షలు వస్తూనే ఉంటాయి, పాస్ అవుతూనే ఉండాలి మనం. ఆ పరీక్షలు ఎలాంటి అండి? శ్రమలు, మహాశ్రమలు, అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి శ్రమలు. అర్థమైందండి? ఏమండి, శత్రువు దూరంగా ఉన్నాడు అనుకోండి, పర్వాలేదు. పక్కనే నుంచుంటే, ఒరే సాతానా నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ఆడు అంటున్నాడు, నేను నీ పక్కనే ఉంటాను అంటున్నాడు. దూరంగా ఉండరా బాబు, ఈ పక్కన ప్రభు ఉన్నాడు అంటుంటే ఆయన ఉన్నా పర్వాలేదు, నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. మొన్న ఒక తల్లి అంటుంది, అయ్యా మీరు ప్రార్థన చేస్తుండగా, వాక్యం చెప్తూ ఉండగా మీ పక్కన ప్రభు నిలుచున్నట్టు నాకు కనిపించిందండి అంది. నువ్వు ధన్యురాలు అమ్మ, నా పక్కన ఉన్న ప్రభు నీకు కనిపిస్తున్నాడు కానీ నాకు కనపట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాడండి ఆయన, నాకు విశ్వాసం ఉంది. నా కంటికి కనబడకపోయినా ప్రభు ఇక్కడే ఉన్నాడు. ఆయనే నన్ను నడిపిస్తున్నాడు, ఆయనే నన్ను ఆడిస్తున్నాడు, ఆయనే నాతో మాట్లాడిస్తున్నాడు అనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే ఆయన నన్ను పిలిచిన రోజున అన్నాడు, నువ్వు ఏం మాట్లాడాలో, ఎలా బోధించాలి అని నువ్వు ఆలోచించొద్దు. నువ్వు ఏం మాట్లాడాలో, ఏం బోధించాలో నేను నీలో నుండి ప్రజలతో మాట్లాడుతాను. ఈరోజు కూడా మాట్లాడేవి నా మాటలు కాదండి, ప్రభువే నాలో ఉండి మీతో మాట్లాడుతున్నాడు. దేనికి స్తోత్రం. నా ఈ పక్కనున్న ప్రభువు నాకు కనపడట్లేదు, ఈ పక్కనున్న సైతాన్ గడు కనపడట్లేదు. ఈ రెండు ఎవరికి కనపడుతున్నాయి? నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు వాటిని చూస్తున్నాడు కనుక ఇదిగో ఈ పక్కన నీకు సైతాను గడు ఉన్నాడు, ఇదిగో ఈ పక్కన ప్రభు ఉన్నాడు. అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి శ్రమలు వారు కలిగినటండి. వారు ఏం చేస్తున్నారట అంటే, దేవుని కృప నీతో ఉంటే శ్రమ వస్తే నువ్వు ఎలాగుంటావు? సంతోషంగా ఉంటావు. ఎందుకయ్యా నీకు సంతోషం అంటే, నీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే, అయ్యగారు శ్రమ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆశీర్వాదం వచ్చేస్తుందండి. ఏమొచ్చేస్తుంది? ఎందుకయ్యా నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు? నన్ను చాలామంది అడుగుతారు, మీకున్న సమస్యలు అయితే మేము ఒక్కరోజు కూడా బతకలేమండి అని. నిజమే, కానీ నేను సంతోషంగా ఉంటాను, నేను ఆనందంగా ఉంటాను, హాయిగా పడుకుంటానండి. ఇక్కడ ఉన్నప్పుడు మా అమ్మ నాన్న అనేవారు, నీకు ఎలా నిద్ర పడుతుంది అని. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ అంటుంది, నీకు నిద్రాడుతుందా? నాకు నిద్రాడతలేదు అంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఖచ్చితంగా రోజుకి హాయిగా 6 to 8 hours పడుకుంటాను. 6 నుంచి 8 గంటలండి. తక్కువ అనుకుంటారు, లేకపోతే 8 గంటలు ఖచ్చితంగా హాయిగా పడుతుంది నిద్ర. ఎంత హాయిగా పడుతుంది అంటే, పక్కన పిడిగడ్డా సరే, ఒక ఫోన్ రింగ్ తప్ప ఇంకేది నాకు వినపడదండి. ఫోన్ రింగ్ అయిందంటే ఎంత నిద్రలో ఉన్నా సరే ఫోన్ అటెండ్ చేస్తాను. ఎంత నిద్రలో ఉన్నా నా ప్రక్కనే ఉంటుంది ఫోన్. ఎవరు అర్జెంటుగా ఎవరు చేశారు ఏంటో, ఏ అవసరమో, ఫోన్ ఒక్క రింగ్ అయ్యేటప్పుడు రెండో రింగ్ ఎత్తేస్తాను. ఎవరైనా అంటుంటారు, అయ్యగారు ఇంకా నిద్రపోలేదా అంట. అప్పుడు సగం నిద్ర అయిపోద్ది. రాత్రి 12 1 గంటకో చేస్తారు. వెంటనే ఎత్తేటప్పటికి ఎవరికైనా ఏమనిపిస్తుందండి? అయ్యగారు మెలకుగా ఉన్నారేమో, అయ్యగారికి నిద్ర అట్లేదేమో, లేకపోతే ప్రార్థనలో ఉన్నారేమో అనుకుంటారు. నేను అలాగ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. నా టయాలు వేరుగా ఉంటే నేను చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది. నేను గంటలు చేస్తానని మీతో చెప్పనండి. నేను గంటలు ప్రభుతో గడుపుతానని చెప్పనండి. చేస్తున్న కొంత సమయమైన విశ్వాసంతో ప్రభుని అడుగుతాను అంతే. దేవునికి స్తోత్రం. దేవుడి కార్యం జరిగించేస్తాను.
ఆ చిన్న ప్రార్థన దేవుడు అంగీకరించి అద్భుతమైన కార్యాలు జరిగింది. కనుక ప్రియ దైవ జనాంగమా, నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఆయన కృప ద్వారా నేను ఏం చేస్తాడండి? శ్రమలను తట్టుకునేటట్టు చేస్తాడు. దేవుని కృప మనతో ఉండటం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనతో ఉండటమే. ఈ సంఘం ఎలాగుందట తెలిసిన మాసిదోనిలో ఉన్న సంఘం అటండి బహుశ్రమలు అటండి. శ్రమలు కాదండి, ఏంటండి? శ్రమలు కాదండి, బహుశ్రమలు. ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి మరియు వారు నిరుపేదలైన, ఈ మాట గట్టిగా అంటర్లైన్ చేసుకోండి. వారు అలాగున్నారు తెలుసండి, నిరుపేదలు. వారికి ఉన్న శక్తి, వారికి ఉన్న బలము, వారి ఆర్థిక పరిస్థితి చాలా కొంచెమేనండి. అయినా వైట్ డ్రెస్ వేసుకురమ్మంటే కొనుక్కొని వేసుకొచ్చేస్తున్నారండి. మన ఎవరో అంటున్నారు బయట, నాకు వినపడుతుంది, ఆయన కొనివ్వాలి, ఇస్తానమ్మా, కొనిస్తా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను కొనివ్వాలటండి, దేవునికి స్తోత్రం. ఏమండి, లేనోడు అంటలేదండి. లేనోడు అంటే నేను ఇక్కడ చెప్పనండి, లేనోడు అంటే మైకులో చెప్పనండి. మోటార్ సైకిల్ మీద తిరుగుతూ, బిల్డింగులు కట్టుకుంటూ, భూములు కొనుక్కుంటున్న వాళ్ళే ఆయన కొనివ్వాలి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మనం ఇస్తే దేవుడు మనకిస్తాడు. దేవునికి మనం 10 రూపాయలు ఇస్తే దేవుడు 100 రూపాయలు ఇస్తాడు. దేవునికి 100 రూపాయలు ఇస్తే మనకి 1000 రూపాయలు ఇస్తాడు. దేవునికి 1000 రూపాయలు ఇస్తే మనకి 10,000 ఇస్తాడు. దేవునికి 1,00,000 ఇస్తే 10 లక్షలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పోయిన సంవత్సరం ఒక సహోదరి 1 సంవత్సరం జీతం అంతా, దశమ భాగం అంతా పోగేసి 1,00,000 రూపాయలు నా అకౌంట్కి కొట్టింది. మీరు 1,00,000 రూపాయలు నిజంగా మీ ఆదాయంలోంచి 10 లక్షల ఆదాయం వచ్చింది, 1,00,000 ఇవ్వాలంటే మీరు ఎన్ని ఆలోచిస్తారు? ఇవన్నీ పౌలు గారికి ఇచ్చేస్తే పౌలు గారు ఏదో కట్టేసుకుంటారు, ఏదో చేసేస్తారు. ఇందులో ఏమో 10 ఏమో హైదరాబాద్ ఆయనకి పంపుదాం, 10 ఏమో ఢిల్లీ ఆయనకి పంపుదాం, 10 ఇంకోటి పంపుదాం, 10 ఇంకోటి పొంది దీన్ని ఏం చేస్తారండి? వాళ్ళు ఎవరైనా మీకోసం ఉపవాసం ఉన్నారా? వాళ్ళు ఎవరైనా మీకోసం కన్నీరు కార్చారు? వాళ్ళకి ఎవరికైనా మీ గురించి, మీ యొక్క కుటుంబం గురించి ఏమైనా తెలుసా? ఏమండి, చాలామంది అటండి అమ్మకట్ట కూడెట్టడు కానీ పెంతలు కోకెట్టాడట. అమ్మకేమో కూడెట్టడండి. నీ సంఘంలో రూపాయి ఇవ్వవు, నువ్వు ఎవరన్నా పిలిచి నువ్వు ఇస్తే దేవుడు దాన్ని హర్షిస్తాడా? చెప్పండి అమ్మా. ఏమండి, విత్తువాడే పంట అనిపించాలి. ఎవడు విత్తనం వేస్తాడో వాడే పంట అనిపించాలి. నువ్వు విత్తన విత్తనం ఇంకొకటి అనిపిస్తే నీకు ఎలాగుంటుంది చెప్పమ్మా, చెప్పండి. నీ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? ద్వారాలు తెరిచి మూసేస్తాడు. తెరుగుబడి ద్వారాలు ఏం చేస్తాడు? మూసేసి, వారి పిచ్చోడా ఆడి కోసం కన్నీరు కారుస్తున్నావు, వారి పిచ్చోడా ఆమె కోసం కన్నీరు కారుస్తున్నావు, ఆ కుటుంబం కోసం కన్నీరు కారుస్తున్నావు, వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు చూడు అంటే వాళ్ళ హృదయాలు కనబడిపోతాయండి. నా దగ్గర ఏమంటారు? మీరే దేవుడండి అంటారండి. ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడు, మన పాస్టర్ గారు అంత దుర్మార్గుడు ఎవరు లేరు, ఆయన అంత చెడ్డోళ్ళు లేరు. ఏంటమ్మా నాలో చెడ్డతనం చూసింది ఏంటంటే ఆయన ఒకళ్ళు ఒకలా చూస్తున్నారు, ఒకళ్ళు ఒకలా చూస్తున్నారు. ఏమండి, అర్థమైందా? కానీ తేడా ఎవరిలో ఉంది? వాళ్ళ చూపులో ఉందండి. ఏమండి, పచ్చకావురులోని చూసేవాడు చూపు తేడాగా ఉంటుందా? పచ్చకావురులోని చూపు తేడాగా ఉంటుంది చెప్పండి. ఏమండి, పచ్చకావురులోనికి తేడాగా ఉంటుందా? పచ్చకావురులోని చూస్తున్న వాడికి తేడాగా ఉంటుంది చెప్పండి. ఏమంటే తేడా ఎక్కడుంది? పాస్టర్ గారిలో తేడా లేదండి, నీ చూపులో తేడా వచ్చింది. నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అని. పట్టించుకోవటం అంటే కాగిలించుకోవాలా? చెప్పండమ్మా. మిమ్మల్ని పట్టించుకోవడం అంటే ఏం చేయాలి? నేను కాగిలించుకోవాలా? లేకపోతే మీ అరుగు మీద దేకాలా? ఎక్కడున్నా మీకోసం, మీ శ్రేయస్సు కోసం, మీ శుభం కోసం మీ దైవజనుడు ప్రార్థన చేస్తే చాలు. ఆ శతాధిపతి యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. నాయన నువ్వు రావక్కర్లేదయ్యా, నువ్వు శ్రమ తీసుకోవద్దయ్యా, నువ్వు ఎక్కడే ఉండయ్యా, ఒక్క మాట చెప్పు, నువ్వు ఒక్క మాట చెప్పు, నా దాసుడు బాగుపడతాడు. ఏమండి, ఎంత విశ్వాసం అండి! ఇలాంటి విశ్వాసము, ఇలాంటి భక్తి నీ జీవితంలో ఉందా?
ఎందుకంటే నీ సమస్య ఎన్నో రోజుల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అయ్యా నాకు ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలని ప్రార్థన చేస్తున్నావు. కానీ ఏం దొరకలేదు నీకు ఇంకా. నేను ఒక ఆయన రాత్రే, ఇంకా నేను చెప్తే వేరే రకంగా ఉంటుంది, ఆయన నాతో చెప్పాడు. నేను కార్డులో కొత్త ట్రాక్టర్ కావాలని నేను రాశాను. ఏం రాశాడ? ఒక ట్రాక్టర్ మంచిది కావాలని రాశాడు. నన్ను దానికోసం ప్రార్థన చేయమని నేను దానికోసమే ప్రార్థన చేశాను. వాళ్ళు కూడా దేవుని అదే అడిగారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ట్రాక్టర్కే వాళ్ళు ఏదో ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అది సాగలేదండి. దేవుడు వారు ఊహించిన దానికంటే ఆలోచించడానికి మంచిది దేవుడు వాళ్ళకి చక్కటి ట్రాక్టర్ సిద్ధపరిచాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచన వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే పనిని దేవుని చేతులు పెట్టామో మన ఉద్దేశాలు, మన ఆలోచనలు కాదు, కానీ దేవుని చిత్తము నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్ర. దేవుని కృప ఒక వ్యక్తికి తోడై ఉంటే ద్వారాలు ఏమవుతాయండి? తెరవబడతాయండి. ఇక్కడ మాసిదోనిలో ఉన్న సంఘం అటండి ఎలాగుందటండి? చాలా పేదవారటండి. కానీ వాళ్ళకి ఏముందటండి? దాతృత్వము. దేవునికి స్తోత్రం. దాతృత్వము. మన సంఘంలో గొప్పోళ్ళు ఉన్నారండి, అలాగే పేదవారు ఉన్నారు. ఏదైనా ఒక ఐటెం, ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ధనవంతుడు ఒక్క నేను కొంటానంటే సరిపోద్దండి. అండి సరిపోద్దా లేదా చెప్పండి? అండి సరిపోద్దా లేదా? ఒక్కరు కొనివ్వగలిగిన సామర్థ్యం ఉన్న విశ్వాసులు మన దగ్గర ఉన్నారో లేరో చెప్పండి. ఒక్కడే కొనివ్వగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి విశ్వాసులు ఎక్కడ ఉన్నారు? 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే ఏమంత కష్టమైన పని కానటువంటి వారు ఉన్నారు. అలాగని 1000 రూపాయలు ఇవ్వటం కూడా కష్టమైన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అలాగే ఈ మాసిదోనియ సంఘం అటండి నిరుపేద సంఘం అటండి. ఆ సంఘానికి ఏమొచ్చినాయట? పరీక్షలు వచ్చినాయట. ఆ సంఘానికి అగ్ని వంటి శ్రమలు వచ్చినాయట. కానీ దైవజనుడు చేసినటువంటి కృపను గూర్చిన బోధ, ఏ కృపను గూర్చైతే బోధించాడో ఆ కృపలో వారు ఏమయ్యారటండి? పునాది వేయబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు మీరు దేవుని కృపలో పునాది వేయబడాలి. దేవుని కృపలో మీరు పునాది వేయబడాలి. జెరుబ్బాబెలు దేవుని కృపలో మందిరమునకు పునాది వేశాడు. దేవుని కృపలో కొనసాగించాడు. దేవుని కృపలో దాన్ని ఏం చేశాడండి? ముగించాడు. ముగించి అతడు ఏమంటున్నాడు తెలుసండి? నా శక్తి కాదు, నా బలము కాదు, నా శక్తి కాదు. ఏదైనా ఒక పని చేస్తే ఎంత కష్టపడిపోయామోనండి అని అంటాం మనం. ఏమండి? చిన్న పరిచర్య చేస్తే పాస్టర్ గారు పనులన్నీ నాకే చెప్పేస్తారంట. ఏమండి? ఒక చిన్న పని చెప్తే కొందరు ఫోన్ చేస్తే నా ఫోన్లు కూడా వేస్తారండి. వాళ్ళు కొందరు ఉన్నారు. ఫోన్ చేసాను అనుకోండి, ఇప్పుడు ఏం పని చెప్తారు పాస్టర్ గారు, ఏం చేయమని. అందుకే ద్వారాలు ఏమవుతున్నాయి? మూసిపోతున్నాయి. అంటే దేవుని కృప నీ మీద ఉంటే పాస్టర్ గారు ఫోన్ చేస్తే బాగుండు, నేను ఖాళీగా ఉన్నాను, ఏదైనా పని చేస్తును అని ఆశతో ఎదురు చూస్తారండి. కృప లేనప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫోన్ వస్తాయి, బాబు ఏదో పని చెప్తాడు, ఈయన ఇంటికాడ హాయిగా పడుకుందాం, లేకపోతే ఇవాళ ఖాళీగా ఉన్నాం, ఎక్కడ కూర్చుందాం, అరుగు మీద దిగుతాం, లోకంలో దిగుతాం అని యాషోబు వాళ్ళు ఎక్కడ ఉంటారండి? ఎక్కడ ఉంటారు చెప్పండి? యాషోబు ఎక్కడున్నాడు? లోకంలో ఉన్నాడు, మనుషులతో ఉన్నాడు, లోకస్తులకు ఉన్నాడు. ఆయన సహాయం ఎవరికి చేస్తున్నాడంటే లోకంలో ఉన్న వారికి చేస్తున్నాడు సహాయం. ఇక్కడ యాకోబు గుడారంలో ఉన్న వారికి సహాయం చేస్తున్నాడు. గుడారంలో ఉన్నవారు తల్లి తండ్రి వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. యాకోబు లోకములో తిరుగుతూ పనికిమాలిన వాళ్ళందరికీ సాయం చేస్తున్నాడు. పనికిమాలినోడు అంటే ఎవరు? సైతానిగడే కదా. లోకంలో ఉన్నవారు ఎవరు? సాతాను, దానికి సంబంధించిన వ్యక్తులే. అవునా కాదు చెప్పండి? గుడారంలో ఎవరున్నారు? దేవుడు, దేవునికి సంబంధించిన వ్యక్తులు.
కనుక యాకోబు ఏమయ్యాడు? ఆయన కృపలో దీవింపబడ్డాడు. యాషోబు ఆ కృపను పోగొట్టుకొని శపింపబడ్డాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు నేను ఆయన కృపలో వర్ధిల్లాలి. ఆయన కృపలో మనము ఆశీర్వదింపబడాలి. మన కొరకు ద్వారాలు ఏమవ్వాలి? తెరవబడాలి. వారటండి ఈ మాసిదోనియలోని సంఘం అటండి బహు పేద సంఘమైన దాతృత్వం అటండి బహుగా ఎలాగుందండి? దాతృత్వం బహుగా విస్తరించెను. దేవునికి ఇచ్చే విషయంలోనటండి. ఎందుకని అలాగే ఇవ్వగలుగుతున్నారు? మనం అనొచ్చు, ఓ మాసిదోని సంఘమా, మీ దగ్గర ఏం డబ్బులు లేవు కదా, ఉన్నాయి కొంచెమే కదా, ఆ కొంచెం తెచ్చేసి ఆయనకి ఇచ్చేస్తున్నారు, మీరు ఎలా బ్రతుకుతారంటే వాళ్ళు ఏమంటారు? దేవుని కృప, దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏమని చెప్తుందంటే, రేపటి గురించి చింతించవద్దు, ఏ నాటికి ఆ నాటికి చాలు, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఈ సంఘం ఎలాగుందట తెలుసండి? చిన్న సంఘమైనా పేద సంఘమైనా దేవుని కృపలో నాటబడింది కనుక, దేవుని కృపలో కొనసాగుతుంది కనుక ఈ సంఘం ఎలాగుందట తెలుసండి? దాతృత్వము కలిగి ఉందటండి. ఆ మాట పూర్తి చేయమ్మా. ఏలైనగా వారు బహుశ్రమలు పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములో, ఈ దేవుని కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములో మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సంఘములో ఇంకొక సంఘము గురించి సాక్ష్యం చెప్పడం ఎంత గొప్ప అండి. ఏ సంఘంలో మాట్లాడుతున్నాడు ఈయన? కొరింథీ సంఘంలో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మాసిదోనియ సంఘం గురించి. అక్కడేమైనా కోటీశ్వరులు ఉన్నారా? అక్కడేమైనా రాజులు ఉన్నారా? అక్కడేమైనా అధికారులు ఉన్నారా? అక్కడేమైనా ఎంప్లాయీస్ ఉన్నారా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న మేము వియత్నాం పరిచర్యకు వెళ్ళినప్పుడు మాతో దాదాపు 23 సంఘాల నుండి 23 దైవ సేవకులు వచ్చారు. వియత్నం కాన్ఫరెన్స్లో మరి అందరికీ కూడా మాట్లాడే అవకాశం దొరికింది. ఒక సహోదరుడు కాకినాడ దగ్గర ఒక దైవజనుడు, అతను కులానికైతే చేపల వేటగాళ్ళు, కానీ అతను చేసే పని ఏంటంటే టైలరింగ్ వృత్తి. ఆ టైలరింగ్ వృత్తిలో ఉన్నప్పుడు మంచి విగ్రహారాధనకు ఉంటే భార్య చేసిన ప్రార్థనను బట్టి దేవుడు అతన్ని రక్షించుకొని సేవలు. అతను దాదాపుగా ఆ రోజు చెప్పాడు, నేను 15 దేశాలు తిరిగాను, నాకెవరు వీసా కానీ టికెట్ కానీ ఏమీ పంపించలేదు. 15 కాన్ఫరెన్స్లకు వెళ్ళాను నేను. మా సంఘం కాకినాడ పక్కన చిన్న పల్లెటూరు, అక్కడ 2 చోట్ల సంఘం ఉంది. దాదాపుగా ఆదివారం 2 సంఘాలు కలిపి 200 to 300 మెంబర్స్ అటెండ్ అవుతారు. నేను ఈ 15 కంట్రీస్కి వెళ్ళానంటే నా జేబులో నుండి ₹1 కూడా నేను తీయలేదు. మా సంఘం నాకు వీసా, నాకు టికెట్, నా ఖర్చులకి నేను తినే ఇప్పుడు తీసుకొచ్చిన స్నాక్స్ కూడా మా సంఘస్థులు ఇచ్చి మమ్మల్ని పంపారని ఆయన సాక్ష్యం చెప్పాడు. 15 సార్లు వెళ్ళారట. 15 సార్లు కూడా ఎవరు పంపించారటండి? అయ్యగారు మీరు కాన్ఫరెన్స్కి వెళ్తున్నారు, సేవకి వెళ్తున్నారు, మీరు వెళ్ళాలి, క్షేమంగా రావాలి, మీకు ఏ ఇబ్బందులు ఉండకూడదని సంఘమే ఏం చేసిందటండి? పంపించిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము సేవకునికి ఎలాగ ఉండాలండి? ఒక బలం, ఒక ధైర్యం. మీకు సేవకుడు ఎలాగైతే ఒక బలాన్ని మీకు ఇస్తున్నాడో సంఘము కూడా సేవకునికి ఎలాగ ఉండాలి? ఇక్కడ అంటే వీళ్ళు వేడుకుంటున్నారట, అయ్యా
మేము ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతాం, మాకు అవకాశం ఉండయ్యా, మాకు అవకాశం ఉండయ్యా అని. ఆఖరికి మందిరం తుడుతా కూడా ఏమ్మా నువ్వు ఆగు తుడమ్మా అని చెప్పాలి మీకు. అయ్యో పాస్టర్ గారు చెప్పేది మనమే చేయాలని ఎంతమంది చేస్తున్నారండి చెప్పండి, ఎంతమందికి అది ఉంది? మరి ఎలాగా మీ జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి? ఎలాగా ద్వారాలు తెరవబడతాయి? ఈ మాషిదు అనే సంఘం గురించి ఏ సంఘంలో చెప్తున్నాడు? కొరింథీ సంఘంలో చెప్తున్నాడు. ఆ సంఘం అటండి పేద సంఘము, నిరుపేద సంఘమైన దాతృత్వ విషయంలో, అలాగే పరిశుద్ధుల కొరకైనటువంటి ఆ యొక్క పరిచర్య, పరిశుద్ధుల కొరకైనటువంటి పరిచర్య విషయములో చదువు. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకై పరిచర్యలో పాలు పొందే విషయంలో, పరిచర్యలో పాలు పొందే విషయంలో మనపూర్వకంగా మమ్మల్ని వేడుకున్నారు. పరిచర్య చేస్తామయ్యా, మేము మీతో ఉంటామయ్యా, మాకు పని చెప్పండి అయ్యా అని. మధ్యాహ్నం నుంచి ఏదైనా పని ఉందంటే, అయ్యగారు నేను ఎలగదూరు వెళ్ళాలండి, అయ్యగారు నేను తణుకు వెళ్ళాలండి, అయ్యగారు నేను జీతం తెచ్చుకునే రోజండి. ఒక గంట లేట్ అయితే మన జీతం మనకెవరా? చెప్పండి అమ్మా. నేను ఇది దైవికమైన కార్యాలు మన జీవితంలో ఎందుకు జరగట్లేదంటే మీకు వాక్యం ద్వారానే మీకు చూపిస్తున్నాను. ఇది రిఫరెన్స్. ఈ మాషిదు అనే సంఘమును ఎందుకు కొరింథీ సంఘంలో చెప్తున్నాడంటే, ఆ సంఘము కృపలో ఏమవుతుందటండి? వర్ధిల్లుతుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని కృపలో ఏమవ్వాలి? వర్ధిల్లాలి. ఎప్పుడైతే దేవుని కృపలో వర్ధిల్లామో మనము నాటబడతాము, పునాది వేయబడతాము, మనం కట్టబడతాము, కొనసాగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. నీ మహాకృపను బట్టి ఈ సమయమందు ఇప్పటి వరకు మీరు మాతో నాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయములు ఫలించినట్లుగా నాయన, మేము నీ కృపయందు నాటబడి, నీ కృపయందు పునాది వేయబడి, నీ కృపయందు కట్టబడి, నీ కృపలో మా జీవితం ముగించుకున్నట్లుగా మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మేమేదైనా ఒక విషయంలో నీ కృపలో నుండి తప్పిపోయామేమో ప్రభు, నేను నీ కృపలో నుండి తొట్టిల పడ్డామేమో, మమ్మల్ని తిరిగి మీరు సరిచేయండి. నేను నీ కృపను పొందుకున్నట్లుగా మీరు సహాయం చేయండి. రూతమ్మ ఎలాగైతే నీ కృపను పొందుకుందో అలాగే మేము కూడా నీ కృపను పొందుకుని నైనా మరి నైనా భూలోకములో నీకు బలమైనటువంటి సాక్షులుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. యాకోబు వలె నీ కృపను మేము పొందుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభునైనా. మరి నైనా అలాగే దావీదు వలె నీ కృపను పొందుకొని నైనా నీ కృపలో వర్ధిల్లునట్లుగా, నీ కృపలో అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్.